మీతో మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడెవరూ లేరు, అందరూ కిందున్నారు. అది రేపు కోర్టులో మనది కూడా విచారణ ఉంది కదా. కార్మికులు పెట్టిన కేసా? కాదు విహారీ గారు, డివోర్స్ కేసు. ఆ కేసుని వాయిదా వేద్దాం విహారీ గారు. ఎందుకు? రేపు 2 కేసులుంటే మన గురించి అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఉంటుంది. తెలియని విహారీ గారు ప్లీజ్ దయచేసి నా మాట వినండి. నేను డివోర్స్ వద్దు అంటున్నాను, నువ్వు నా మాట వింటున్నావా? లేదు విహారీ గారు, మనకి విడాకులు అయిపోవాలి. అయిపోవాలంటే సరే, రేపే విచారణ పెట్టుకుందాం. అందరికీ తెలుస్తుంది కదా. తెలియని రేపటితో ఏదో ఒకటి తేలిపోతుంది. ఎలా అంటే ఎలా విహారీ గారు? నువ్వు ఎన్నైనా చెప్పు, నేను రేపు డివోర్స్ కేసు విచారణకు వస్తాను. అక్కడ మాట్లాడాల్సింది నేను మాట్లాడతాను. అసలు కోర్టు ఎలా నిన్ను నన్ను విడదీస్తుందో చూస్తాను. కనక మహాలక్ష్మి, వాయిదా తీసుకునే ప్రసక్తే లేదు. విహారికి రేపే ఆ కార్మికుల కోర్టు హియరింగ్. లక్ష్మి విడాకుల నోటీస్ ప్రకారం అది కూడా రేపే హియరింగ్. 2 ఒకే రోజు అంటే అందరికీ లక్ష్మీ విహారీల విషయం తెలిసిపోయే ప్రమాదం ఉంది. హలో హలో లాయర్ గారు, నేను విహారీ వాళ్ళ అమ్మ యమునని మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి. సార్, చిన్న సమస్య వచ్చింది. ఏంటది? రేపు విడాకుల నోటీస్ మీద విహారీ లక్ష్మిలు కోర్టుకు హాజరవ్వాలి కదా సార్. అవును మేడం. కానీ రేపే మా వాడికి మరో కేసుంది. కుదిరితే ఈ డివోర్స్ కేసు వాయిదా వేయడం కానీ హోల్డ్ చేయడం కానీ చెయ్యాలి సార్. మేడం, లక్ష్మి గారి తరపున ఈ సిచ్యువేషన్లో కేసు హోల్డ్ చేయలేం. మీరు ఒకవేళ వాయిదా వేయాలంటే విహారీ గారి తరపు నుంచే సాధ్యమవుతుంది. అలాగా సార్? అవును మేడం. నోటీస్ ఎలాగో విహారీ గారికి తెలుసు కాబట్టి ఒకసారి ఆయనతోనే మాట్లాడి వాయిదా వేయించండి. సరే సార్, నేను విహారీని అడిగి చూస్తాను. సరే మేడం. రేపు కేసు వాయిదా వేయడానికి విహారీ ఒప్పుకుంటాడా? లక్ష్మి, ఇలారా. ఏంటమ్మా పిలిచారు? నువ్వు వెళ్ళి విహారీతో రేపు మీ విడాకుల కేసుని వాయిదా వేసుకుందామని అడుగు. అమ్మా, నేను ఆల్రెడీ విహారీ గారిని ఈ విషయం గురించి అడిగాను. ఏమన్నాడు? ఆయన ఒప్పుకోవడం లేదమ్మా. ఒప్పుకోకపోతే ఎలాగమ్మా? రేపు అందరూ కోర్టుకు వస్తారు. అక్కడ మీ విడాకుల కేసు గురించి ఎవరికి తెలిసినా చాలా ప్రమాదం. నేను ఈ విషయం చెప్పినా విహారీ గారు నా మాట వినట్లేదు. రేపు కేసు జరగాల్సిందేనని పట్టుబడుతున్నారమ్మా. భగవంతుడా, ఏంటి పరీక్ష? నువ్వే రేపు ఎలాగైనా ఈ నిజం బయటపడకుండా కాపాడాలి. ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నారు. అక్కడ మీ విడాకుల సంగతి ఎవరికి తెలిసినా ఈ ఫ్యామిలీ నిట్ట నిలువున చీలిపోతుందమ్మా. అందుకే కదమ్మా విహారీ గారిని వాయిదా తీసుకోండి అని బతిమాలాను. ఆయన అందుకు ససేమిరా అంటున్నారు. ఈ గండం ఎలా దాటాలో ఏంటోనమ్మా. అక్క, లాయర్ గారు వచ్చారు. రండి లాయర్ గారు. విహారీ గారు రెడీగా ఉన్నారా మేడం? రెడీ అయ్యారు. లాయర్ గారు వచ్చారా? గుడ్ మార్నింగ్ సార్. వెళ్దామా? వెళదాం విహారీ గారు. విహారీ, ఒక్క నిమిషం. ఏంటత్తయ్య? కోర్టుకి నువ్వెందుకు? ఆ కార్మికులతో బయట సెటిల్ చేసుకుందాం. మన లాయర్ గారు ఉన్నారు కదా, ఆయనే అంతా చూసుకుంటారు. నువ్వు కోర్టు బోన్లో ముద్దాయిగా నించోడం నాకిష్టం లేదు. ఆ కార్మికులకి కోటి కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చైనా సెటిల్ చేసుకుందాం.
అవును సార్, నేను బ్యారెట్లో ఉండి వాడితో మాట్లాడి కేసుని ఎలాగైనా క్లోజ్ చేస్తాను. బావా, లాయర్ గారు చెప్తుంది మన మంచికి కదా. మళ్ళీ అక్కడికి నువ్వు వెళ్ళి ఏమైనా అటు ఇటు అయితే మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని సీజ్ చేసినా చేస్తారు. ఇలాంటప్పుడు కోర్టుకు నువ్వెందుకురా వెళ్ళడం? లాయర్ గారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారులే. లాయర్ గారు, అవతల వాళ్ళ లాయర్ని కలిసి 4-5 కోట్లు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, సెటిల్ చేయండి. లాయర్ గారు, ఈ ఇష్యూలో నేను కానీ నా టీం కానీ ఏ తప్పు చేయలేదు. ఎవరికి అన్యాయం చేయాలని చూడలేదు. ఇదంతా ఎవరో చేస్తున్న కుట్ర. నేనిప్పుడు ఇంట్లో కూర్చొనుంటే నేను నా శత్రువుకి అవకాశం ఇచ్చినట్లే, నా ఓటమిని ఒప్పుకున్నట్లే. అలా నేను ఎప్పుడు పోరాడకుండా కూర్చోలేను. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. నా జీవితానికి, నా కెరీర్కి ఇదొక సవాల్. దాన్ని నేను ఫేస్ చేస్తాను. నా జీవితాన్ని కాపాడుకుంటూ నా మీద పడిన నిందని, నా బిజినెస్ మీద పడిన మచ్చని నేను చెరిపేసుకుంటాను. ఇది నా వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి పరీక్ష. ఈ పరీక్షలో నేను నెగ్గుతాను, కానీ చివరి వరకు విడిచిపెట్టను. లాయర్ గారు, నేను కోర్టుకు వస్తాను. పదండి వెళ్దాం.